లవ్ యూ సో మచ్. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? పంతులు కావాలని కోరుకున్నావు కదా, అందుకే వచ్చాను. పంతులు కావాలనుకున్నాను కానీ పంతుల వయసులో నువ్వు రావాలనుకోలేదే. అసలు పంతులు ఎందుకు వచ్చావు? నువ్వు కళలో అలాగే ఉంచుతున్నా కాబట్టి అలాగే వచ్చాను. చాలు. ఏంటి కళ? ఇప్పుడు నీ కళ ఇప్పుడు నీ కళ ఉన్నానా? నేను వెన్నెల్లి కళలో పెళ్లి చేసుకుంటున్నానా? అంతే కదా మరి. నో నో, ఇది కళ కావడానికి వీల్లేదు. ఇది కళ కావడానికి వీల్లేదు. నేనంటే నీకు ఇష్టం లేదు కదా. అలాంటప్పుడు నేను ఎందుకోసం ఎదురు చూడాలి? ఏం చెప్తాను ఆగి చూడాలి. నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు? ఇష్టం ఉంటే నేను అడిగినట్టు చీరలో వచ్చేదానివి. ఇలా చొక్క వేసుకుని వచ్చేదానివి కాదు. నీకు అర్థమైందమ్మా అప్పటికి. నాటకవాడి బండి వెతికే ప్రయత్నంలో నీతో కలిసి స్పెండ్ చేసే అవకాశం వస్తుందని ఆ సమయంలో ఏదో అవకాశం తీసుకొని నీకు నా ప్రేమ గురించి చెప్దామని ఈ బండి నాటకం మొదలు పెట్టాను. కానీ లక్కీగా మొన్న నేను ఫోన్ చేసినప్పుడు, నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అర్థం కాలేదమ్మా, నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను. అదేంటి? అది ఫైర్ కూడా పెట్టుకోండి, ఫైర్ నుంచి కూడా ఫైర్ చేసుకోండి. ఫైర్ నుంచి కూడా ప్యాన్ ఓకేనా? ఇంకా కాంటాక్ట్ చేస్తారు.